ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగం 35వ కీర్తన 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. 35వ కీర్తన 28వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి అనేక గొప్ప కార్యాలు, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి కాలంలో అనేక మందిని శత్రువులను జయించేదానికి దేవుడు దావీదుకు సహాయం చేశాడు. దేవుని యొక్క సహాయం ద్వారా అమాలేకులే కానీ, ఫెరిజ్జీలే కానీ, హిత్తీలే కానీ, హివ్వీలే కానీ, ఫిలిస్తీన్లే కానీ, ఇలా అనేక మంది రాజ్యాలు ఇశ్రాయేలు పైకి దండెత్తి వచ్చినప్పుడు వారందరిని కూడా జయించాడు. దేవుని యొక్క సహాయంతోటి, దేవుని యొక్క తోడ్పాటుతోటి అది సాధ్యమై ఉంటున్నది. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి శత్రువులను జయించేదానికి కృప చూపాడు దేవుడు. అందును బట్టి దేవుని యొక్క నీతిని గురించి, కీర్తిని గురించి కీర్తిస్తూ స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే 17వ వచనంలో, ప్రభువా నీవెన్నాళ్ళు చూస్తూ ఊరుకుందువు, వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపు, నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అని దేవుని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. శత్రువులను జయించేదానికి శక్తినివ్వమని, సింహపు నోట నుండి నన్ను విడిపించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కష్టం వచ్చినా, ఎరుకలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న దేవుణ్ణి ప్రార్థించటము దావీదు మరువలేదు. ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు, దేవుని యొక్క కీర్తిని కొనియాడుతూ ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి దూరం కాలేదు. ప్రతి సందర్భంలోనూ దేవుడు చేసినటువంటి క్రియలను బట్టి, దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో దేవుడు అనేక అద్భుత కార్యాలను జరిగిస్తూ ఉంటున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడు చేసినటువంటి మేలును మనం మర్చిపోయేటటువంటి వారిగా మనం ఉంటున్నాం. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను మనము వివరించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. కానీ దావీదు రాజైనప్పటికీ తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయను అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నా జీవితకాలం అంతా నా యెహోవాను నేను కీర్తించేదను అని దావీదు అంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నేను దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా మనం ఉంటున్నాం.
దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఎలాంటి వారిగా మనం ఉంటున్నాం? దావీదు వలె దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.